హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV. చేసి ఉంటే నాకు ఓటు వేయండి. నా ప్రభుత్వం సంక్షేమాన్ని అందించింటే నాకు ఓటు వేయండి. నేను మేము ఎప్పుడు బాధ పెట్టకుండా ఉంటే నాకు ఓటు వేయండి. నా వలన వ్యాపారస్తులకు ఆర్యవేశులకు రక్షణగా మేలు జరిగి ఉంటే ఓటు వేయండి. ఎన్నోసార్లు నన్ను మీరు కలిసినారు. ఎన్నో సందర్భాలలో మీకు అండగా నేను నిలబడగలిగిన. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యాపార వర్గాలకు ఆర్యవేశులకు రాచమల్లు ఎలాంటి వాడు అంటే గన ఈ దేశానికి హిమాలయ పర్వతాలు ఎంత రక్షణ కూడానో ఈ ఊరు ఆర్యవేశ్యులకు రాచమల్లు రక్షణ వలయమై ఉంటాడు. నేను బ్రతికి ఉన్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు, రాజకీయంలో ఉన్నంత వరకు ఈ ఊర్లో దౌర్జన్యం ఉండదు, రౌడీజం ఉండదు, హత్యలు ఉండవు, వ్యాపారస్తులకు భద్రత ఉంటుంది, రక్షణ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా. 2 సార్లు పోటీ చేసిన అవినాష్ నేను 3వ చేస్తా ఉన్నా. ఇళ్ళలో ఏ ఒక్కరైనా సరే నాకు ₹1 సందా ఇచ్చినారో చెప్పమను. ₹1 సందా మీరు ఎవరన్నా నాకు ఇచ్చినారా? నేను మిమ్మల్ని అడిగినానా? అమ్మతోడు నాకు ఇవ్వలేదన్నా మీరు ఎవరే కానీ. నేను ఎప్పుడు మిమ్మల్ని అడగలే. ఇప్పుడు మళ్ళా చెప్తా ఉన్నా, ఏ ఒక్క ఆర్యవైశ్య వైపు నుంచి కానీ, ఏ ఒక్క వ్యాపారస్తుని వైపు నుంచి కానీ నాకు చందాలు వద్దన్నా, మీ నుంచి నా డబ్బులు తీసుకోనన్నా దయచేసి నాకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. నేను నిజంగా మంచి నాయకుడినైతే, ఈ ఊరికి అభివృద్ధి చేసి ఉంటే, నా పార్టీ మంచిదైతే, పేదలకు సంక్షేమాన్ని అందించి ఉంటే, తిరిగి మళ్ళా మేము ప్రభుత్వంలోకి వస్తే అభివృద్ధి చేస్తామనే విశ్వాసం నా పట్ల ఉంటే, మానవతా విలువలతో రాచమల్లు మావాడు సమర్థవంతమైన నాయకత్వంతో ఈ ఊరిని అభివృద్ధి చేయగలుగుతాడని విశ్వసించగలిగితే నన్ను ఓటేసి గెలిపించి నా గౌరవాన్ని కాపాడమని మాత్రమే మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను. ఇది ఇట్లా పెడదాం పక్కన, ఎడం వైపు మా పెద్ద ఆయన వరదాడిని చూస్తాం. మీకు ఫోన్లు చేస్తున్నాడు, ఎవరికి ఫోన్లు చేసింది కూడా నాకు తెలుసు. సందా అడిగితే తప్పు లేదు, జనరల్గా సందా అడగకూడదు, వాళ్ళంతగా వాళ్ళు తెచ్చి ఇస్తే తీసుకోవచ్చు. ఈయనే ఫోన్ చేసి సందా అడిగి మళ్ళీ ఇంకోటి ఏం తెలిసిన అందులో గౌరవం అవినాష్, రేటు ఫిక్స్డ్, రేటు ఫిక్స్ 5 లక్షలు రాసిన నీ పేరుతో 5 లక్షలు. ఇంకా కొసమేరు పేరు తెలిసిన దాంట్లో నువ్వు 5 లక్షలు ఇస్తూ 5 లక్షలు ఇచ్చే పేర్లు 5 చెప్పాలా. మళ్ళా నువ్వు 5 లక్షలు ఇచ్చే పేర్లు 5 చెప్పాలా. ఇక్కడ ఉన్నారు వాళ్ళు, ముగ్గురికి ఫోన్లు వచ్చినాయి. ఈ గుంపులో ముగ్గురికి ఫోన్లు వచ్చినాయి, పేర్లు చెప్పదలుచుకోలే. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఇది మంచి సంస్కృతి కాదు. రేపొద్దున వరదరాజిరెడ్డి అధికారంలోకి వస్తే పొరపాటున ఎమ్మెల్యే అయితే 85 సంవత్సరాల వయసులో కలిగిన పెద్ద ఆయన, పూజనీయులు గౌరవనీయులు వరదరాజిరెడ్డి గారు ఈ ఊరికి సేవ చేయగలుగుతారా? ఈ ఊరిని అభివృద్ధి చేయగలుగుతారా? చేయలేరు. ఒక్క మాట అయితే మీకు స్పష్టంగా చెప్తా, వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే అయితే వరదరాజిరెడ్డి అభివృద్ధి నిరోధకునిగా మిగిలిపోతాడు. వరదరాజిరెడ్డి అఫీషియల్ ఎమ్మెల్యేగా ఉంటే అనఫీషియల్ ఎమ్మెల్యేగా కొండారెడ్డి ఈ ఊరును సర్వనాశనం చేస్తాడు. కొండారెడ్డి ఈ ఊరును సర్వనాశనం చేస్తాడు. ఒకటికి ఒకటి ధమాకా అంటారు, SS మాల్ అంటారు, విశాఖపట్నం అంటారు, భూములు అంటారు, రూపాయి భావాల అప్పులు అంటారు, SS మాల్లో బాండ్లు రాపిస్తామంటారు. ఇంకా SS మాల్ గురించి చెప్పాలంటే ఇంకొక స్టోరీ చెప్తాను మీకు. SS మాల్ కట్టినోడు కానీ, SS మాల్లో అంగళ్ళు కొన్నోడు కానీ, SS మాల్లో వ్యాపారం పెట్టినోడు కానీ ఒక్కడు బాగుపడింటే నాకు ఎవరైనా చూపిండి నా చూస్తా. నా కొడుకు అనిపించుకుంటా, ఒక్కడిని చూపిండి చాలు. కట్టినోడు బాగుపల్లె, రూము కొన్నోడు బాగుపల్లె, రూములో వ్యాపారం పెట్టినోడు బాగుపల్లె. కారణం ఏం తెలిసినా? కొండారెడ్డి. దేనికి కారణం తెలిసినా? కట్టినారు, 400 ఫ్లాట్లు అమ్మినారు. మొట్టమొదటి మొదలు పెట్టింది ఎవరన్నా? ఆర్యవేశ్యుల పేరుతో మొదలు పెట్టినారు. కారణం, నమ్మకానికి గట్టివారు ఆర్యవేశ్యులు అని చెప్పి తెర ముందుకు మిమ్మల్ని పెట్టినారు. టెంకాయ కొట్టినారు, పని మొదలు పెట్టినారు, మెల్లగా వెనక పక్క నుంచి వచ్చినారు. వీళ్ళు దూరుకున్నారు, కబ్జా చేసినారు, చేతికి తీసుకున్నారు, పెత్తనం చేసినారు, 400 రూములు అమ్మినారు. అమ్మినప్పుడు ఏం చెప్పినారు? సినిమా థియేటర్లు 2 పైన తయారైపోతున్నాయి, అంతా ఓకే అని చెప్పినారు. 2 సినిమా థియేటర్లకు రెడీ అయిపోతే కనుక మనకు వ్యాపారం బాగుంటుంది, 4 సినిమా థియేటర్లు వ్యాపారం బాగా జరుగుతుంది అని చెప్పి మనటోళ్ళు పిల్లలందరూ వయసు పిల్లకాయలు 40 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు పెట్టుకొని వ్యాపారం పెట్టారు. ఇప్పటికి 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, సినిమా థియేటర్ లేదు, టెంటు లేదు, ఏంది లేదు, అసలు కాడ ఏంది లేదు. సినిమా థియేటర్ లేదు, నీట్నెస్ లేదు, మెయింటెనెన్స్ లేదు, ఎత్తిపోయింది, వ్యాపారం లేదు, రూమ్ పోయింది, సర్వనాశనం.
ఆ ఎస్ఎస్ మాల్ పేరుతో 32 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు, రూపాయి పావలా వడ్డీ కడి. ఆ లెక్కని తీసుకుపోయి విశాఖపట్నంలో భూమి కొన్నారు. అది తీసుకుపోయి అన్న మిలిటరీ వాళ్ళ భూమి కొని అది ఇచ్చినారు. ఆ లెక్క రాదు, వీళ్ళకి బాండ్ సించారు. ఆ లెక్క రాదు, వీళ్ళకి బాండ్ సించారు. వీళ్ళు ఎట్టుంటుందో తెలిసినా, ఇక శ్రీవారికి ప్రేమరేఖ సినిమాలో ఎట్టుంటుంది, చీర కట్టుకో చీర ఇప్పు, పెళ్లి రెడీ చీర కట్టు, పెళ్లి ఎత్తిపోయింది చీర ఇప్పు, లెక్క వచ్చాంది ఇచ్చా, లెక్క వచ్చాంది ఇచ్చా. ఎప్పుడన్నా ఇచ్చేది? కరెక్ట్గా చెప్పాలంటే ఎస్ఎస్ మాల్లో చాలా మంది నిద్రావన్న పరిస్థితుల్లో ఉన్నారు. 10-15 కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఎస్ఎస్ మాల్కు సంబంధించి. దీనంతటికీ కారణం కొండారెడ్డి. 1+1 కారణం వరదరాజరెడ్డి కుమారుడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా చివరిగా, ఇటువంటి ఆత్మీయ సమావేశాన్ని వరదరాజరెడ్డి గారు ఏర్పాటు చేయాలా? ఆర్యవ సోదరులను పిలిచాలా? మీరు రావాలా? నేను చెప్పినట్టే ఆయన చెప్పాలా? నా వలన ఏ ఒక్క ఆర్యవైశ్యుడు బాధపడకుండా ఉంటేనే నేను నామినేషన్ వేస్తా. నా వలన ఆర్యవైశ్యుడు బాధపడి ఉంటే నేను పోటీ చేయను అని చెప్పగలిగిన ధైర్యం ఉంటే పత్రికాముఖంగా ఆయన సమాధానం ఇవ్వాలా? లేదంటే ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో నేను అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు ఏమైతే ఆయన మీద నేను విమర్శలు చేసినానో ఆ విమర్శలకు సమాధానం చెప్పాలా? లేదు, నాకు సంబంధించి ఏ ఒక్కరైనా కానీ ఆయన దగ్గర ఉంటే, బాధపడిన వాళ్ళు ఉంటే పిలుచుకురావచ్చు, నామినేషన్ కూడా వేయను. ఇవన్నీ సవినయంగా మీకు వివరిస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ, ఇంకొకటి కూడా బంగారంగలకు సంబంధించి ఒక పుకారు లేపినారు. బంగారంగలకు ఫస్ట్ నుంచి రక్షణగా ఉండేది రాచమల్లు. ఆ అంగళ్ళకు సంబంధించి వెడల్పు చేయాలంటే ఒప్పుకోకుండా ఉండేది నేనే, మీతో పాటి. అది అందరికీ సంబంధించిన వ్యాపారము. బంగారంగళ్ళు మా వాళ్ళు ఆడవాళ్ళంతా అక్కడికి వస్తారు, కొంటారు, ఊరందరూ. ఏం అవసరం లేదబ్బా, అది వ్యాపార కేంద్రంగా వ్యాపార బజారుగానే పెట్టుకుందామని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చింది, మాట్లాడింది. మాస్టర్ ప్లాన్లో నుంచి దాన్ని తొలగించింది నేను. కానీ పుకారు ఏం పుట్టించినా తెలిసిన, ఈ ఎలక్షన్లు అయిపోతానే బంగారంగలు కొట్టారంట, ఈ ఎలక్షన్లు అయిపోతానే బంగారంగలు కొట్టేశారంట ఎమ్మెల్యే. అంటే ఏదో ఒక రూపంలో ఆర్యవైశ్యులలో విషబీజాన్ని నాటాల. అన్న మీద ఇన్కమ్ ట్యాక్సా, ఈడీ అన్న ఏది వచ్చింది? ఈడీ వాళ్ళు ఎవరో వచ్చి ఆయన ఆస్తులకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించి వచ్చే ఎమ్మెల్యే దారి చేయించినాడంట. వాడెవడో ఢిల్లీలో ఉండే ఈడీ నా పిల్లని తమ్ముడు ఏమన్నవాడు, నా బామర్దే, నేను చెప్తే రానికి. ఈ పొద్దుటూరు దాటితే కడప జిల్లాలో ఆడికాడికి పలికేదే పోలీసు వాళ్ళు బరువు మాకు. పొద్దుటూరు వరకు ఇంటే నా మాట వింటారు. పొద్దుటూరు దాటితే ఎవరు వింటారయ్యా? పొద్దుటూరు దాటితే మేము ఏదైనా పని వినిపించుకోవాలంటే ఎంపీకి ఫోన్ చేయాలా, అవినాష్ ఫలానా ఎస్పీకి చెప్పు, ఫలానా కలెక్టర్ చెప్పు అని చెప్పి అవినాష్ చెప్పుకొని మేము పని చేసుకోవాలా. పొద్దుటూరు వరకే నా మాట వింటారు. యాన్నో ఢిల్లీలో ఉండే ఈడీ వాడు నేను చెప్తాను వచ్చే బుషెట్టి రామన్న మీద దాడి చేసినా అంట. నోటిఫికేషన్ రాలే, ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ పోలీసులు అతి ఉత్సాహం చూపించినారు, మన దగ్గర డబ్బులు ఉంటే పట్టుకుంటున్నారు. బంగారంగల కాడికి వచ్చి నేను కొట్లాడి ఎస్పీతో మాట్లాడి డీజీపీతో మాట్లాడి ఆపినా. దానికి పుకారు కొట్టించినారు. ఎమ్మెల్యేనే పట్టించినాడు, ఎమ్మెల్యేనే ధర్నా చేసినాడంట మీ సింపతి కోసం. నేనే గిచ్చి నేనే బర్ణాలు రాసిన అంటున్నారు. ఇది ఎక్కటన్నా అంటే ఈ ఊరిలో ఏ చెడ్డ పని జరిగినా రాచమల్లే, ఏ చెడ్డ పని జరిగినా రాచమల్లే. ఇది సరైనటువంటి సాంప్రదాయం కాదు. ఎందుకు ఇటు తయారైనారు వీళ్ళంటే గన, మేము చేసిన అభివృద్ధిని వ్యతిరేకించలేకున్నారు, మా జెండా చేసిన సంక్షేమాన్ని తప్పుపట్టలేకున్నారు, నా మానవతా హృదయాన్ని వంకబట్టలేకున్నారు. ఇంకొకటి కూడా అన్నం చూసే రాజాన్నం చూసే మతికి వచ్చింది, మర్చిపోయిందా. ఆటో నగర్ వచ్చి 40 ఏళ్ళు అయింది. ఆటో నగర్లో ఒక రోడ్డు వేయలే. అన్న అడిగినా నన్ను, అన్నకు ఒక మాట చెప్పినా, తప్పనిసరిగా ఎలక్షన్ నాటికల్లా ప్రధానమైన 2 రోడ్లు ₹1 కోటి సరే వేసి ఓటుకు వస్తామున్నా అని చెప్పినా. రకరకాల ఫండ్స్ అన్ని తెచ్చి అభివృద్ధి చేసినాం. ప్రొద్దుటూరంతా ఎంపీ గారు గ్రాంట్ ఇప్పించుకున్నా, ఎమ్మెల్యే గారి గ్రాంటు, డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ గ్రాంటు, కలెక్టర్ గ్రాంటు, ముఖ్యమంత్రి గారి గ్రాంటు, మండల ప్రజాపరిషత్తి, జిల్లా ప్రజాపరిషత్తి, స్థానిక సంస్థల పంచాయతీ అన్నీ ఉపయోగించిన. లాస్ట్ చివరికి వచ్చేదానికి రాజన్న ఆటో నగర్ కాడికి వచ్చేదానికి ఇంకా నా దగ్గర ఫండ్స్ లేవు, అయిపోయినాయి. అన్న వాళ్ళకు మాట ఇచ్చిన. రాచమల్లు మాట ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోవాలి అంటే కన్నా నేను రోడ్డు వేస్తేనే పోవాలా. రాచమల్లు మాట ఇస్తే మాట తప్పడం ఇష్టం ఉండదు మిత్రులారా. నా బొందిలో ప్రాణం ఉంటే నా ఆస్తులు తరిగిపోయినా పర్వాలే, నేను నెరవేరుస్తా మాట. అన్నకు ఆటో నగర్ వాళ్ళకు మాట ఇచ్చిన ప్రకారము 2 ప్రధానమైన రోడ్లకు ₹1 కోటి నా సొంత లెక్క పెట్టి రోడ్లు పూర్తి చేసినాం. ఈయన రాజాన్న ఉన్నాడు, అడగండి. వారానికి పూర్తి చేసినాం. ₹1 కోటి నగదు లెక్క పెట్టి మా సొంత డబ్బులు పెట్టి. అంటే నిబద్ధతగా ఉందాం. ఈ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే విషయంలోనూ, అభివృద్ధి చేసే విషయంలోనూ, శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పడంలోనూ, పేదవారికి సంక్షేమాన్ని అందించే విషయంలోనూ, ఆరోగ్యంలోనూ, విద్యలోనూ, విద్య అంటే ఇంకొకటి కూడా మతికొస్తా ఉంది. ఒక్క మాట అడుగుతా ఉన్నా నేను,
వరదరాజిరెడ్డి గారిని. 2014-19 ఆయనే ఇన్ఛార్జ్ ఈ ఊరికి తెలుగుదేశం పార్టీ. 2014-19 చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. ఒక్క మాట అడుగుతా ఉన్నాయని ఈ సభ ద్వారా, 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల కాలంలో మాకంటే ముందు వరదరాజిరెడ్డి గారు ఈ ఊరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 1 కోటి రూపాయల అభివృద్ధికి నిధులు తెచ్చి ఉంటే నేను ఎన్నికల్లో పోటీ చేయను మిత్రులారా. 1 కోటి రూపాయలు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఊరికి 1 కోటి రూపాయల అభివృద్ధికి నిధులు తెచ్చి ఉంటే నేను ఎన్నికల్లో నామినేషన్ వేయను. ఇంకొక మాట కూడా చెప్తా, ఆ 5 సంవత్సరాల కాలంలో వరదరాజిరెడ్డి, చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే నా నియోజకవర్గంలో అక్క చెల్లెమ్మలకు జానడు స్థలం ఇచ్చి ఒక ఇల్లు కట్టించింటే నేను ఎలక్షన్లో పోటీ చేయను. ఇంకొక మాట చెప్తా, ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలో ఏ ఒక్క పాఠశాలకైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారా ఒక్క బాత్రూమ్ కట్టించింటే నేను నామినేషన్ వేయను. ఒక్క బాత్రూమ్ కట్టించింటే నామినేషన్ వేయను నేను. అంటే 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు నువ్వు అభివృద్ధిలో కొనసాగి, నువ్వు అధికారంలో కొనసాగి ప్రభుత్వ పాఠశాలలో ఒక బాత్రూమ్ కట్టించక, ఒక ఆడమనిషికి ఒక ఇల్లు కట్టించలేక, తాగడానికి చెమ్ము నీళ్ళు ఇవ్వలేకుండా ఇప్పుడు తగుదునమ్మా అని చెప్పి ఇప్పుడు వచ్చినావు. నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట కూడా ఆయన, 2014-19 అభివృద్ధి చేయలే, 2019 నుంచి 23 వరకు ఆయన మీతో సంబంధాల్లో ఉన్నాడా? 2019 నుంచి 23కు ప్రొద్దుటూరులో ఆయన కనిపించినాడా? 2014 నుంచి 19 వరకు అభివృద్ధి చేయక, 2019 నుంచి 23 వరకు ప్రజలకు కనిపించక, కరోనా వచ్చిన కష్టకాలంలో ఆయన మిమ్మల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసి మేము పట్టించుకున్నాం. 2023 ఆఖరికి వచ్చేసరికి మహానటి సావిత్రి మాదిరి ఆయన పర్ఫార్మెన్స్ అంతా ఉపయోగించి పాపం ఆ పిల్లోడు ప్రవీణ్ నోట్లో దుమ్ము కొట్టి గద్ద కోడి పిల్లని తనకపోయినాడు టికెట్. గద్ద కోడి పిల్లని తనకపోయినాడు పాపం. ధర్మంగా అయితే టికెట్ ఇవ్వాల్సింది ప్రవీణ్కి ఇవ్వాలా. 2-3 సంవత్సరాలుగా ఇన్ఛార్జిగా కొనసాగినాడు, ఆ పిల్లోడికి ఇవ్వాలా, ఈయన తీసుకుపోయినాడు. నేను అడుగుతా ఉన్నా, 14 నుంచి 19 వరకు అభివృద్ధి చేయలే, 19 నుంచి 23 వరకు నువ్వు ఊర్లో అందుబాటులో లేవు, 23లో వచ్చి ఇప్పుడు నాకు టికెట్ ఇచ్చినారు ఓటు వేయమంటే ఎక్కడ న్యాయం ఉంది? ఎక్కడ న్యాయం ఉంది ఆయనది? ఏమబ్బరావు పెద్ద ఆయన మాకు చాలా ముఖ్యుడు, లేడు, ఆయన స్వర్గస్థులైనారు. ఆయన్ను అన్ని రకాలుగా వాడుకొని ఆ రోజు వరదరాజిరెడ్డి గారు తర్వాత ఆయన్ను అవినీతిపరుడని బోర్డు వేసినాడు. అవినీతిపరుడని బోర్డు వేసి హింసించినాడు. కామిశెట్టి సుబ్బారావు కాంప్లెక్స్ పేరు పెట్టాలంటే ఒప్పుకోలే. మేము ప్రతిపక్షంలో ఉండి మేము కొట్లాడి మేము పెట్టించినాం. ఆయన స్థలం ఇచ్చినాడు కాలేజీకి, కామిశెట్టి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అని. ఇప్పుడు ఎవరి పేరు ఉన్నది? వరదరాజ డిగ్రీ కాలేజ్ అంట. సొమ్ము ఎవరిది? సోకు ఎవరిది? సొమ్ము కామిశెట్టి సుబ్బారావుది, సోకు వరదరాజిరెడ్డిదే. ఇది అన్యాయం కాదా? ఆరోగ్యశ్వరికి ఇదే నన్ను ఇచ్చినటువంటిది ప్రాధాన్యత. ఇంకొకటి కూడా వైఎస్ఆర్ పశు వైద్య కళాశాల, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అన్న చేసి నిలబడన్న అడుగు, ఆయన ఆ కుటుంబ సభ్యుడు. ఇది మరింత నిర్ణయం తీసుకోవాల్సిన అంశం ఉంది. నేను అవినాష్ గారు, వైఎస్ఆర్ పశు వైద్య కళాశాల గొప్ప కాలేజీకి అవకాశం ఇచ్చినాడు ముఖ్యమంత్రి గారు, కట్టినారు, బాగానే ఉంది. 83 ఎకరాలు, చప్పట్లు కొట్టండి అన్న ఒక్కసారి ఆ కుటుంబానికి. 83 ఎకరాలు అవినాష్, 83 పశు వైద్య కళాశాలకు 83 ఎకరాలు ఉచితంగా ఇచ్చినారు. 100,000 కోట్ల రూపాయల ఆస్తి అవుతుంది ఈరోజు ఆస్తి. మరి వరదరాజిరెడ్డి అధికారంలో ఉండేటప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ కాలేజీకి వారి నామకరణం చేయాలన్నా, వారి తండ్రి గారి విగ్రహాన్ని అక్కడ పెట్టాలన్నా, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, వైఎస్ఆర్ పశు వైద్య కళాశాల మాకు సంతోషం, పెద్ద ఆయన పేరు పెట్టినారు. వైఎస్ఆర్తో పాటు ఆయన పేరు కూడా పెట్టి ఉంటే, ఆయన పేరు కూడా నారాయణ అంటారా, ఏమంటారు వాళ్ళ పేరు? వైఎస్ఆర్ పశు వైద్య కళాశాలతో పాటు నారాయణ గారి రంగయ్య అనే పేరును కూడా నామకరణం చేసి ఉంటే సంతోషించే వాళ్ళం. ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టి ఉంటే సంతోషించే వాళ్ళం. ఈ ప్రభుత్వం నెక్స్ట్ రెండోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే నేను అవినాష్ రెడ్డి తప్పనిసరిగా మాట్లాడి వారి తండ్రి గారి విగ్రహాన్ని అక్కడ స్థాపిస్తాం. వారి పేరు నా కాలేజీలో ఎక్కడో చోట నామకరణం చేసే దానికి ప్రయత్నం చేస్తాం. ఇది మనస్ఫూర్తిగా మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా. కిరాణా షాపుల్లో మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు రావులపాలెంలో. మీరందరూ చూసినారు అది. కిరాణా షాపులన్నీ నడిపేది ఎవరన్నా? వైశ్యులు నడుపుతారు. రావులపాలెంలో పోయి పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, ఈ రావులపాలెంలో రాష్ట్రంలో కిరాణా షాపులంతా గంజాయి అమ్ముతున్నారు అంటున్నాడు. అంటే ఆర్యవైశ్యులు గంజాయి అమ్ముతున్నారని చెప్పి మాట్లాడతాడు.
బంద్ చేసినారు, కొట్లాడుతున్నారు, పొగురెక్కింది, కండకావరం ఎక్కింది. ఇది మతికి పెట్టుకోండి. ఇంకొకటి ప్రత్యేకంగా లాస్ట్గా ఒక మాట చెప్పి ముగిస్తా. ఇది 5 సార్లు గెలిచినాడు, 5 సార్లు గెలిచినాడు, అయిపోయింది. 2 సార్లు 3 సార్లు ఓడిపోయినాడు. 85 ఏళ్ళ వయసు వచ్చింది. ఇంకా రాజకీయాలు వద్దనుకున్నాడు. వద్దనుకున్న తర్వాత ఒక 5 ఏళ్ల కిందటో 7 ఏళ్ల కిందటో తిట్టినాడు చంద్రబాబు నాయుడును. నా బొచ్చులో పార్టీ, నా బొచ్చులో చంద్రబాబు నాయుడు గారు వాడు, అట్లా ఇట్లా తిట్టినాడు. బాగానే ఉంది. తిట్టుకుంటే తిట్టుకోనిలే, మాకు బాగాలే. ప్రజలు ఏమన్నారు తెలిసిన ఆయన 5 సార్లు ఓటేసి గెలిపించినటువంటి ప్రజలను ఆయనకు ఓట్లు అవసరం లేదనుకునే సందర్భంలో ఇప్పుడు పోటీ చేస్తా అని చెప్పి ఆయన అనుకోలే కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజలు మోసం నా కొడుకులు, దొంగ నా కొడుకులు, డెకాయిట్ నా కొడుకులు. ఆయన మాట్లాడిన మాట సిగ్గు లేక బతుకుతున్నారు. నా పిల్ల నా పిల్లలు బాగుండే సార్లు నా కొడుకులు సుహే లేదు. ఎవరు ఎక్కువ ఈ ప్రజలు దొంగలు, మోసగాళ్ళు, డెకాయిట్లు. అదే దొంగలు, అదే మోసగాళ్ళు, అదే డెకాయిట్ దగ్గరకు వచ్చి కాళ్ళు విసుగాల్సిన కర్మ పట్టింది ఈరోజు వరదరాయుడికి. ఇది తెలిసిందే మాట్లాడాడు, పోటీ చేస్తానని తెలియకపోవడం వల్ల మాట్లాడినాడు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా వరదరాజరెడ్డి గారిని, ఈ మాట మాట్లాడింది నువ్వే కదా, మరి ప్రజలు దొంగలు, మోసగాళ్ళు, డెకాయిట్లు అయిన తర్వాత ప్రజాస్వామ్యంలో నువ్వు ఏ విధంగా పోటీ చేసి ఆ ప్రజలను ఓటు అభ్యర్థిస్తావనే దానికి సమాధానం చెప్పు. ఆర్ఎంఎస్లకు బాధ కలిగించిన దాని విషయంలో బాధ కలిగించినావో కలిగించలేదో సమాధానం చెప్పు. నువ్వెందుకు అధికారంలో ఉండేటప్పుడు 2 సార్లు మేము టీటీడీ బోర్డు మెంబర్ చేస్తే నువ్వెందుకు చేయలేకపోయినావో అది చెప్పు. ఈ ఊరికి అభివృద్ధి చేయలేకపోయిన దానికి సమాధానం ఏందో అది చెప్పు. 2014-19లో అభివృద్ధి చేయలేని దానికి సమాధానం చెప్పు. 2019 నుంచి 23 వరకు ఈ ఊరి ప్రజలకు కనిపించకుండా ఉండి ఇప్పుడు ఓటు వేయని అడగడం ఈ నైతికతన అని చెప్పి దానికి సమాధానం చెప్పు. చెప్పాలి కదన్నా ఇవన్నీ సమాధానం చెబితే సంతోషం. చివరిగా మీకు చెప్పే మాట, నా వైపు నుంచి ఏ ఒక్క వ్యాపారస్తునికి, ఆర్యవేశ్వరికి బాధ కలిగించలేదు. ఎవరైనా ఆర్యవేశ్వరులకు నేను బాధ కలిగించినా అని చెప్పి ఒక చెయ్యి పైకి ఎత్తితే రాచమల్లు సిగ్గుతో నేలకు తల వేసుకుంటాడు, క్షమాపణ కొడతాడు, పోటీ కూడా చెయ్యడు. ఇదే సవాళ్ళు ఆయన స్వీకరించి చెప్పగలుగుతాడా అనేది ఆయన సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నా. నా పార్టీ అభివృద్ధి చేసి ఉంటే, సంక్షేమాన్ని అందించి ఉంటే, నేను మీకు రక్షణ గోడగా నిలబడి ఉంటే ఈసారి 3వ నేను పోటీ చేసిన ఎన్నికల్లో ఆర్యవేశ్వర మిత్రులందరూ, వ్యాపారస్తులందరూ నన్ను, సోదరుడు అవినాష్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా దీవించాలని చెప్పి మునుపెన్నడూ ఇవ్వనంత గొప్ప మెజార్టీని మాకు ఇచ్చి మరింత మా ద్వారా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయించే కార్యక్రమాల్లో మాకు మీరు సహకరించాలని ఈ సందర్భంగా శివకుమార్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. అన్నకు మాట ఇస్తా ఉన్నా. వారి బ్యాచ్ అంతటికి కూడా అవినాష్ ద్వారా మీ కేసులు కోర్టులో కొట్టేపించే బాధ్యత, రాజీ చేసి క్లోజ్ చేసే బాధ్యత నాదే, అవినాష్ రెడ్డి సంబంధం అని చెప్పి మీకు మాట ఇస్తూ సెలవన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.